మీరు రావడం చూశానండి. ఈ టైంలో మజ్జిగ అడుగుతారని తెలిసే తీసుకొచ్చాను. తీసుకోండి. మా చెల్లెమ్మ చాలా షార్పురా. ఎందుకు? నీకు మజ్జిగలో ఉప్పు, టీలో షుగరు దిట్టంగా వేస్తున్నానా? అంటే ఏంట్రా, నాకు బీపీ షుగర్ ఉన్నాయని దెప్పిపొడుస్తున్నావు కదూ? ఆయన మాటలకేమన్నయ్యా, ఏది ఏమైనా మీరు ఊరి గొడవలో తలదూర్చడం తగ్గించాలన్నయ్యా. నేను అనుకుంటాను గాని కళ్ళెదురుగా సమస్యలు కనిపిస్తూ ఉంటే ఒకే ఊరి వాళ్ళం అయ్యుండి పట్టనట్టు ఉండలేం కదమ్మా. పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదు కదా. నీ పంతం నీదే గాని ఎదుటి వాళ్ళ మాట వినవు కదా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి. నమస్కారం. కూర్చోండి. ఏ సుబ్బరాజు, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఎప్పుడొచ్చావు? 2 రోజులైందండి. అమ్మాయికి పెళ్లి కుదిరింది. పత్రికిచ్చి వెళ్దామని వచ్చాను. అదృష్టవశాత్తు మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం. అమ్మాయి కూడా వచ్చిందా? వచ్చిందండి. పెళ్లి పనులు మునిగిపోయారు అందరూ. తీసుకోండి తీసుకోండి. అమ్మాయి పెళ్లి కోసమనే ఊరు వదిలి నగరంలో ఏదో పని చేసుకుంటూ ఉన్నామని విన్నాను. ఎంతమాత్రం ముట్ట చెప్తున్నావేంటి? అది ఎందుకు అడుగుతారులేండి. కాయా కష్టం చేసి కూడబెట్టిందంతా పిల్ల నగలకు పెట్టిపోతలకే సరిపోతుంది. ఇంకా పెళ్లి ఖర్చులు బోలెడున్నాయి. ఊరుగాని ఊరెళ్ళి ఎవరికిందో పనిచేస్తే వచ్చే జీతం డబ్బుల మీద ఉన్న నమ్మకంలో కాస్తైనా నీ పంట భూముల మీద పెట్టుంటే నీ కష్టానికి రెట్టింపు ప్రతిఫలం వచ్చుండేది. అన్నయ్య గారు ఉండండి, మజ్జిగ తీసుకొస్తా. సరేనండి. వసుంధరా, టైలు ఉందా? ఉందండి. భోంచేసి ఏదో పని చేసుకుంటోంది. ఇలారా. అలాగేనండి. ఇంకేంటి సుబ్బరాజు విశేషాలు? బాగున్నావా శైలమ్మ? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? అంతా బాగున్నావమ్మా. నాన్న, నీ చేతులతోనే ఇవ్వమ్మా. అయ్యో, ఇవన్నీ ఎందుకండి? తీసుకో సుబ్బరాజు. కూతురు పెళ్లి చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో అంతే కష్టం కూడా ఉంటుందిలే. ఇది పెద్ద సహాయం కాకపోవచ్చు, కానీ నీ కష్టానికి అంతో ఇంతో ఆదుకుంటుంది. తీసుకో. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షండి. మీరు మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పలేదేంటండి? నా కూతురు అదృష్టం ఏమోనండి. అబ్బాయి మాత్రం చాలా మంచోడు దొరికాడు. మరి నేను వెళ్ళొస్తానండి. పెళ్ళికి మీరంతా తప్పకుండా రావాలి. మంచిది, తప్పకుండా వస్తాం. ఉంటానండి. వెళ్ళొస్తానండి. వస్తాను. ఎరా చక్రవర్తి, శైలు పెళ్లి నీ చేతులారా చేయలేకపోయానని బాధపడుతున్నావు కదా?
కూతుర్ని కనీ పెంచడమేమో గాని తన్ని మంచి భర్త చేతులు పెట్టడమే ఏ తండ్రికైనా గొప్ప అచీవ్మెంట్ కదరా. ఆ అదృష్టం నాకు లేకుండా పోయింది. కాబోయే అల్లుడు గురించి చెప్తూ అతను ఎంత గర్వపడుతున్నాడు చూడు. అల్లుడంటే అత్తగారింటికి ఇంకో కొడుకు కావాలి కానీ పరువు ప్రతిష్టలను మట్ట కలిపే కొరివి కాకూడదురా. ఊరుకోరా, పద. బామర్ది, శైలు నీ మీద ఎందుకు కోపంగా ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైందండి? ఇలా 24 గంటల వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి శైలు నెగ్లెక్ట్ చేస్తుంటావు. అందుకే అలిగి తనకు నీ వాల్యూ తెలిసేలా చేయాలని ఇలా భీష్మించుకుని కూర్చొని ఉంటుంది. నెగ్లెక్ట్ చేసిన మాట నిజమే అనుకోండి, కానీ వర్క్ కాన్సన్ట్రేషన్ కాదు, తన వాల్యూ తెలియక. ఆ రెండు ఒకటే లేవోయ్. అయినా పిల్లాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటేనే వాళ్ళు మనని పట్టించుకుంటారు. అవునా? అదెలా? నన్ను చూసి నేర్చుకో. ఇదిగో నన్ను. రాజీ, ఏంటి మావా? మనుషులు ఇవే. నీకీ మధ్య బద్ధకం మరీ ఎక్కువైపోతుంది మావా. బద్ధకం కాదే, 10 నిమిషాల కోసం నేను చూడకపోతే నాకేం తోచేదే. ఓ మావా, నువ్వు నీ వేషాలు. ఎంతైనా సీనియర్ అనిపించుకున్నారండి. అప్పుడు ఏం చూసావు, ఇప్పుడు చూడు. 1 2 3 4 5. రాజీ, ఏంటి మావా? ఏం కూర వండుతున్నావే? బెండకాయ వేపుడు. ఓకే, సరే వండుకోపో. నేను చిటికేసానే. నేను గరిటేశాను. అజీ ఆగవే. ఈరోజు మల్లెపూలు పెట్టుకోలేదేంటి? వేరే పూలు పెట్టుకున్నావేంటి? పూలమ్మే పిల్ల రాలేదు. అయితే రేపటి నుంచి పక్కింటి పల్లవికి తెచ్చిస్తున్నట్టే నీకు తెచ్చిస్తానులే. ఏంటి ఏమన్నావు? అది కాదే, పక్కింటి పల్లవికి వాళ్ళ ఆయన రమేష్ తెచ్చిచ్చినట్టు నేను నీకు తెచ్చిస్తాను అని అనబోయి వాళ్ళ ఆయన అనేది మింగేశాను. అదే కదా, ఇంకోసారి బొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదంటేనా. అందుకే అమ్మాయిల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి రివర్స్ నాకే క్లాస్ పిక్తున్నావా? ఆడవాళ్ళ కోపం కొవ్వొత్తిలాంటిది, త్వరగానే కరిగిపోతుంది. కావాలంటే చూడు. రాజీ, 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 అమ్మా, అమ్మో చెప్పదు కర్రా. బామర్ది, సమ్ టైమ్స్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. ఆడవాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. అందుకే నువ్వేం చేస్తావంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి డిస్టర్బ్ చేసి పెట్టేసాయి. అమ్మో, మీరెక్కడికండి? అలా చల్లగాలి కూర్చుంటా. అసలే వంటింట్లో ఆయుధాలు ఎక్కువ అవుతున్నాయి. ఆయుధాలు ఎక్కువ కదా. అమ్మో అమ్మో అమ్మో, ఇటొద్దు, బయటికి వెళ్ళిపోతా. అమ్మో, అయినా ఏమైనా విసిరేయడానికి ఫోన్లో కుదరదు కదా, అయితే డిస్టర్బ్ చేద్దాం.
అల్లుడంటే అత్తగారింటికి ఇంకో కొడుకు కావాలి కానీ పరువు ప్రతిష్టలను మట్ట కలిపే కొరివి కాకూడదురా. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? డిస్టర్బ్ చేద్దామని. వాట్? సారీ, డిస్కస్ చేద్దామని చేశా. దేని గురించి? దేని గురించి అంటే కెమెరామ్యాన్ని సెలెక్ట్ చేశాను. మోస్ట్లీ అతను 2 daysలో వచ్చేస్తాడు. అది చెప్పడం అంత అర్జెంటా? అది కూడా కాదు. ఉదయం గేమ్ ఆడాం కదా, అది ఎలా ఉందా అని. మజా వచ్చింది కదా. 19821202021116. అదేంటి ఒపీనియన్ అడిగితే ఫోన్ నంబర్ ఏదో చెప్పింది. వెంకీ గారు, వెంకీ గారు. ఏంటి బామర్ది, వాయిస్ హుషారుగా ఉంది? మా చెల్లి మాట్లాడిందా ఏంటి? లేదండి, పోట్లాడింది. అసలు ఏముందో చెప్పు. 198212022116 అంది. ఇదేదో కొత్త నెట్వర్క్ ఫోన్ నెంబర్లా ఉంది. 198212022116. ఏంటబ్బా? షటప్. నేనేమన్నా అలా తిడుతున్నావు? నేనెక్కడ తిట్టాను? మీరు చెప్తున్న అంకెల కోడ్కి ఆల్ఫాబెటిక్ వర్డ్ చెప్పాను, షటప్ అని. అర్థమైంది బామర్ది, నీకు అర్థమైందా? బాగా. నీకు అదే కరెక్ట్. వస్తే బెండకాయ, ఆ బెండకాయ కూర వండుకుందాం పద అంటున్నాను. పద. చెప్తా, నీ సంగతి తర్వాత చెప్తా. హలో మేడం గారు, ఏంటి అట్లీస్ట్ ఇన్ఫార్మ్ కూడా చేయకుండా వచ్చేసారు? మా అమ్మాయి గారు చెప్పరు. అయినా మా అమ్మాయి గారు ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు బయలుదేరుతారో అన్ని గమనించి నువ్వు రావాలి. టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు చిరాకు. మా అమ్మాయి గారు ఫోన్ పడేస్తావా? ఆగు, వచ్చి నీ పని చెప్తా. బుద్ధి లేదా? మొబైల్ అలా పడేసేస్తావా? అసలు నీకు వస్తావు అంటే లెక్క లేకుండా పోయింది. కొన్ని అపార్థాలు కూడా ఇలానే ఉంటాయి కదా శైలు. ఏదో జరిగిపోయిందని అనుకుంటాం, కానీ ఏమీ జరుగుండదు. అలా జరగనిదేదో ఊహించుకునే పనులు చేయడం ఎందుకు? మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సూరి, సూరి, వదిలే శైలు. ఆడు పడేసిన మొబైల్ని వెతుక్కుంటాడు. ఈలోపు నేను నిన్ను పడేస్తాను. అదే ఐ మీన్ వర్క్ ప్లానింగ్తో. బిల్డప్ లాపి ప్లాన్ ఏంటో చెప్పు. ఓకే విను. ఇలా దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడంతో వాళ్ళిద్దరి మీద డెమో ప్లాన్ అన్నమాట. బాగుంది, పర్లేదే. వ్యవసాయం మీద బాగానే అవగాహన పెంచుకున్నావు. ఇది ప్రాజెక్ట్ మీద పట్టు కోసమా లేక గెలవాలనే పట్టుదలా? రెండు కాదు, పల్లెటూరు మీద ప్రేమ, నాకిష్టమైన వాళ్లకు ఇష్టమైనది నేర్చుకోవాలనే తపన. అలా జరగడానికి వీల్లేదు. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. పద వెళ్దాం. ఎందుకలా గొంతు చించుకుంటారు కృష్ణప్రసాద్ గారు? మీరెంత అరిచినా మరి కొన్ని రోజులు ఇక్కడ అరెకరం కూడా మిగలదు. నీలాంటి భూబకాసురులు ఈ భూమి మీద ఉన్నంతకాలం పంట పొలాలకు రక్షణ, రైతుకు మనుగడ రెండూ ఉండవు. ఏమైందండి? ఏదైనా గొడవ? చూడు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మా ఊరికి మాకు సంబంధించిన విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. ఎవరికి సంబంధం లేదంటున్నారు? ఇతను నా తమ్ముడు. రాజీ, నువ్వుండు. ఏమే రాజాబాబు, ఏంటి విషయం? రావయ్యా వెంకీ, సమయానికి వచ్చావు.
మన భూపతి గారు మన ఊళ్ళో కొత్త ఫ్యాక్టరీ కట్టించి మన ఊరి కుర్రాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు. అబ్బో, ఇది చాలా మంచి విషయమే. వెంకీ, నీకు ఈ విషయం పూర్తిగా తెలీదు. మధ్యలో నీకెందుకయ్యా అంత తొందర? మేమే మాట్లాడుకుంటున్నాం కదా. రాజాబాబు, మీరు చెప్పండి. ఆయన మంచి పనికి మన వంతు సాయం చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలి. అందుకే ఆయన ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్న స్థలంలో నా భూమి 4 ఎకరాలు ఊరికే రాసిస్తాను. అది ఊరి బాగు కోసం. ఎంత పెద్ద మనసండి మీది. మీలాంటోళ్ళు ఉండబట్టే వేళకి వానలు కురుస్తున్నాయి. ఏదోలేమ్మని అభిమానం. అక్కడ మిగిలిన భూముల్లో ఎక్కువ శాతం మేవి ఈ కృష్ణప్రసాద్వే కదా. మీరెలాగూ మంచి మనుషులు, పైగా మంచి చెడు ఆలోచించరు కాబట్టి మీరెలాగూ తోచినంత ఇచ్చేస్తారు. అదే ఈ కృష్ణప్రసాద్ను అడుగుతుంటే కోడెద్దులా రంకెలేస్తున్నాడండి. రాజబాబు, మాటలు తిన్నగా రాని. చూశారండి, ఇది వరస. నేనే కాదు, ఎవరు భూములు ఇస్తామన్నా వాళ్ళను కూడా అడ్డుకుంటామని పరోక్షంగా మిమ్మల్ని కూడా కలిపేసే అన్నాడండి. అబద్ధం అన్నయ్య. అంకుల్ అసలు మీ మాటే ఎత్తలేదు. ఏ అమ్మాయి, మధ్యలో నువ్వేంటి? మీ అంకుల్కి ఒకల్తానా? ఏంట్రా అన్నావు? ఏయా వాళ్ళని పలకరించే మర్యాద తెలీదు? నువ్వేం పెద్ద మనిషివిరా? చెయ్యొద్దు. బామర్ది, వదులు. అలా ఒక్కవేళ పట్టుకుంటే ఏం లాభం? ఇలా మెడ మీద చెయ్యి విరిచేయాలి. ఏరా, నీకు భూములు కావాలరా? ఊరుకో మామా, ఊరుకో. ఉండు. అంత ముచ్చట పడిపోతున్నాడు కదా, వీణ్ణి కప్పెట్టడానికి ఆ 4 అడుగులేదో ఇస్తే సరిపోదు? మీరు అడ్డుకున్నంత మాత్రాన ఇంతటితో ఆగుతుందనుకోకండి. ఎక్కడ ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ఓహో, మీరు చేసేదాన్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. మీ ఫ్యాక్టరీ వల్ల సన్నకారు రైతుల జీవన భృతి పోతుందనే కన్సర్న్ తీసుకుని చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి నీ మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసా? నాట్ టు ఇంటర్ఫియర్ అంటే ఈ భూముల్లో మీరు వేలు పెట్టడానికి కూడా అధికారం ఉండదు. చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? మీరంతా ఒకటయ్యారన్నమాట. మీ అందరి అంతు చూస్తాను. పదబామర్ది, పోదాం. రాజేశ్వరమ్మ, ఆ రాజబాబు మాటలు విని ఎక్కడ నాతో వాదనకు దిగుతావో అనుకున్నాను. భూములు ఇవ్వమని చెప్పి చాలా మంచి పని చేశారు. మేము ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే. మీకే కాదు, మాకు ఈ పొలాల మీద ప్రేమ ఎక్కువే. పదవే రాజీ, పద. శైలు, నీ వర్క్ అయిపోయిందమ్మా? లేదు అంకుల్, ఇంకా కాస్త పనుంది. నేను లంచ్ తర్వాత ఇంటికి వెళ్తాను. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏంటో ఈ ఊరు మనుషులు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, కానీ అడ్డుగోడలు మాత్రం దాటాలనుకోరు. స్ట్రేంజ్. నోరు మూసుకొని పద. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాల్సింది. మెసేజ్ పెడదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేనికో? మా అంకుల్కి సపోర్ట్ చేసినందుకు.
ఓకే, వెల్కమ్. అంకుల్ని సపోర్ట్ చేస్తే థ్యాంక్స్ చెప్పావు. మరి నీకోసం వాడితో గొడవ పడ్డా కదా, మరి దానికి గుడ్ నైట్. గుడ్ నైటా? ఛీ, ఈ సీల్ రకస్ నాకు ఈ జన్మకు అర్థం కాదు. ఏం చేస్తాం, తడిగొడ్డే. నో, అతనికి ఏ ఆబ్లిగేషన్స్ ఉన్నా నాకు అనవసరం. నాకు అతని కెమెరా వర్క్ నచ్చింది, కాకపోతే కొంచెం పేమెంట్ ఎక్కువైనా పర్లేదు. నాకు ఆ కెమెరామెనే కావాలి. ఓకే ఓకే ఫైన్. ఏంటి బామర్ది, మమ్మల్ని ఆర్టిస్ట్గా ఫిక్స్ చేస్తావు. నీకు కెమెరా దొరికేది ఎప్పుడు, షూటింగ్ చేసేది ఎప్పుడు? కెమెరామెన్ ఆల్మోస్ట్ దొరికేసినట్లే, 2 రోజుల్లో షూటింగ్కి వెళ్ళిపోతాం. అదేదో త్వరగా ప్లాన్ చేసుకోండి. మీరు లేట్ చేశారనుకో పరిచయం ఎదిగిపోయి పంటలు చేతికొస్తాయి. అది సరే, అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు, కూలోళ్ళను పెట్టుకోవచ్చు కదా. ఇదెంత చిన్న పని కదా, కాకపోతే 3 గంటల్లో ఏది 5 గంటలు అవుతుంది, అంతే తేడా. అయినా అన్నిటికీ అందరి మీద ఆధారపడకూడదు. అంతేనా లేక డబ్బులు ఖర్చు అయిపోతాయనా? అవును, పంటకి పురుగు పట్టకుండా చేసేందుకు స్టార్టింగ్ స్టేజ్లో ఏదో కెమికల్ యూజ్ చేయాలని చదివానే, ఏంటది? నువ్వు చెప్పేది గ్లైకోసైడ్ గురించే కదా? ఎస్, అదే గుర్తొచ్చింది. దాన్ని రౌండప్ అంటారులే, కానీ దానివల్ల క్యాన్సర్ వస్తుందని నిర్ధారణ చేసి పొలాల్లో కొట్టకుండా బ్యాన్ చేశారు. ఓ ఐ సీ. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయాలి. డాక్యుమెంటరీలో ఖచ్చితంగా వీటి గురించి చెప్తే కొంతమందిలో అయినా అవేర్నెస్ వస్తుంది. సర్లేగాని బామర్ది, మీ అక్క పొద్దున్నే గుడికి వెళ్ళిపోయినట్టుంది. నేనేమో నీళ్లు కట్టాలని ఇక్కడికి వచ్చేసాను. ఇంతకు నువ్వు టిఫిన్ చేసావా లేదా? చేయలేదు. అయితే పద, సుబ్బిగడి హోటల్లో ఇడ్లీ పెట్టిస్తాను. మీరు స్పాన్సర్ చేస్తారంటే నేను నమ్మను. ప్రేమంటే మనసు లోతుగా ఇష్టపడ్డమే కాదు, మనిషి లోపాల్ని కూడా ఇష్టపడ్డం. అందుకే కదా లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు.